ఇది యాక్చువల్‌గా చాలా పెద్ద టాపిక్కు. నేను హ్మ్. బ్రీఫ్‌గా చెప్పడానికి ట్రై చేస్తాను. సో, ఈ మధ్య కాలంలో ఎప్‌స్టైన్ ఫైల్స్ అనేది అమెరికాను కుదిపేస్తుంది. అమెరికాతో పాటు అనేక దేశాలను కుదిపేస్తుంది. మెల్లగా ఇండియాలో కూడా హ్మ్. పాపులర్ అవుతుంది. దీనికి కారణం ఏందంటే, ఇండియా నుంచి కూడా నరేంద్ర మోడీ పేరుంది. దాంట్లో తర్వాత ఆహ్, అనిల్ అంబానీ పేరుంది. హర్‌దీప్ సింగ్ పూరి అని సెంట్రల్ మినిస్టర్ ఆయన హ్మ్. పేరుంది. దీపక్ చోప్రా మన అంటే ఇండియన్ ఆరిజిన్ హ్మ్. అమెరికాలో వెరీ పాపులర్ స్పిరిచువల్ గురు. అట్లాగే ఆహ్, మేరా నయ్యర్ మన న్యూయార్క్ మేయర్‌గా ఎన్నికైన మందాని హ్మ్. తల్లి. ఆమె ఫిల్మ్ మేకరు. ఆమె కూడా ఇండియన్ ఆరిజినే. అట్లాగే మన డైరెక్టర్ అనురాగ్ కాశ్యప్, ఆ తర్వాత నందితా దాస్ మన ఇక్కడ కూడా యాక్ట్ అవును. చేసిందామె. దాని తర్వాత ఐశ్వర్య రాయి ఇలాంటి వాళ్ళ పేర్లన్నీ కూడా ఈ ఫైల్స్‌లో ఉన్నాయి. అట్లాగే అమెరికాలో తీసుకుంటే ఇంకా ట్రంప్ పేరైతే 38,000 సార్లు వచ్చింది దానిలో. వచ్చిందంట ఆ ఫైల్స్‌లో. అలాగే పుతిన్ ఉన్నాడు, బిల్ క్లింటన్ ఉన్నాడు, బిల్ గేట్స్ ఉన్నాడు, నోమ్ చామ్స్కీ ఉన్నాడు, జెఫ్ బ్రిడ్జెస్ ఉన్నారు. ఈ ఫేస్‌బుక్ ఫౌండర్ ఆయన జూకస్ బర్గ్ అనుకుంటా. హ్మ్. జుకర్బర్గ్. జు వుడీ అలెన్ ఉన్నాడు, ఆండ్రూ మౌంట్ బాటన్ అని ఆహ్, ఇంగ్లాండ్ ప్రిన్స్ హ్మ్. ఆయనున్నాడు, ఎలాన్ మస్క్ ఉన్నాడు. సో, పుతిన్ కూడా 1050 సార్లు ఉన్నాడు. అసలు ఫైల్స్ అంటే ఏంటండి అర్థం? హ్మ్. ఆహ్, ఫైల్స్ అంటే ఏంటి? అతను ఎవరు? ఎప్‌స్టీన్ ఎప్‌స్టీన్ ఎవరు? అనేవాడు ఎవడు? సో, వాడు ఏం జేశాడు? వా వాళ్ళ దగ్గర వీళ్ళందరూ ఎందుకు ఆ ఫైల్స్‌లో వీళ్ళ పేర్లున్నాయి? హ్మ్. వీళ్ళ రోల్ ఏంటి? తర్వాత దీనికి ఇజ్రాయెల్‌కి ఉన్న సంబంధం ఏంటి? సో, అమెరికాలో అతన్ని రక్షించిన శక్తులెవరు? హ్మ్. సో, ఇది చాలా పెద్ద వ్యవహారం. అవును. సో, నిజానికి అతను 2019లో చనిపోయాడు. హ్మ్. కానీ ఇప్పుడు అది వైరల్ అయింది. ఎందుకంటే ఆహ్, కోర్టులు మొత్తంగా అతని ఫైల్స్‌ని ఒకే విడతగా బయట పెట్టకుండా అప్పుడప్పుడు కొంత కొంత రిలీజ్ చేస్తూ ఉన్నాయి. అవును. అలాగా మొన్నటికి 3 కాదు 35,00,000 పేజీలు బయటకొచ్చాయి. అతని చుట్టూ ఉన్న కేసులు. హ్మ్. కేసులో ఉన్న ఫైల్స్, ఈమెయిల్స్ కావచ్చు, ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, లాగ్ షీట్ అంటారు. అంటే అవును. అతని సెపరేట్ జెట్ ఎయిర్‌వేస్ ఉన్నాయి. సో, వాటిలో వెళ్ళిన వాళ్ళ లాగ్ షీట్, వాటి పేర్లు అలాగా మొత్తం బయటకొచ్చాయి. హ్మ్. ఇప్పటివరకు ఈమెయిల్స్ ఇవన్నీ కలిపితే 35,00,000 పేజీలు, అబ్బా! 3.5 మిలియన్ పేజెస్ బయటకొచ్చాయన్నమాట. సో, ఈ ఎప్‌స్టీన్ ఎవరు? అతను ఏం చేశాడంటే అతని అసలు పేరు జెఫ్రీ ఎప్‌స్టీను. హ్మ్. ఇతను అమెరికాలో 1953లో బ్రూక్లిన్ అనే టౌన్‌లో పుట్టాడు. హ్మ్. వీళ్ళ పేరెంట్స్ యూదులు. అమెరికా మన హ్మ్. ఇజ్రాయెల్ ఉండే యూదులు. వాళ్ళు వర్కింగ్ క్లాస్ పూర్ పీపుల్ అనమాట. హ్మ్. ఇతను కష్టపడి కొంత చదువుకున్నాడు. స్కూలుకి సరిగ్గా వెళ్ళేవాడు కాదు. మొత్తానికి కొన్ని గ్రేడ్‌లని స్కిప్ చేసి ఫైనల్‌గా స్కూల్ అయిందని పిచ్చుకున్నాడు. హ్మ్. దాని తర్వాత న్యూయార్క్ యూనివర్సిటీలో కాలేజీలో చేరాడు. మ్యాథ్స్‌లో ఇతను బాగా కొంత నాలెడ్జ్ ఉంది. ఓకే. సో, మ్యాథ్స్, ఫిజిక్స్‌లో కొంత పట్టుంది. కానీ కాలేజీలో కూడా డ్రాప్ అవుట్. హ్మ్. ఇతనికి రెగ్యులర్ ఎడ్యుకేషన్ అవ్వలేదు. హ్మ్. అయితే అక్కడ ఏమైందంటే న్యూయార్క్‌లో డాల్టన్ స్కూల్ అనే ఒక స్కూల్ ఉంది. ఆ స్కూల్ ప్రిన్సిపాల్ కొద్దిగా అన్‌కన్వెన్షనల్‌గా తీసుకున్నాడు. అంటే డిగ్రీ లేకపోయినా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంటే టీచర్లుగా హ్మ్. తీసుకునేవాడనమాట. అలా ఇతన్ని మ్యాథ్స్, ఫిజిక్స్‌లో నాలెడ్జ్ ఉందని చెప్పి ఇతన్ని టీచర్‌గా తీసుకున్నాడు. 1970స్‌లో ఇతను మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ టీచర్‌గా డాల్టన్ స్కూల్‌లో జాయిన్ అయ్యాడు. హ్మ్. జాయిన్ అయిన క్రమంలో ఇతనికి ముందు నుంచి కూడా ఏందంటే, ఇతని ఫిలాసఫీ కష్టపడడం వల్ల ఉపయోగం లేదు. హ్మ్. చాలామంది నా కళ్ళ ముందు 12 గంటలు కష్టపడుతున్నారు వర్కర్సు. పైగా వీళ్ళ అమ్మ, నాన్న కూడా కష్టపడారు. హ్మ్. కష్టపడడం వల్ల సక్సెస్ రాదు. నీకు ఎలాంటి కనెక్షన్స్ ఉన్నాయనేది ఇంపార్టెంట్. స్మార్ట్‌గా. అని ఇతను ఆలోచించాడు. అలాగా ఇతను పేరెంట్స్ ఎవరెవరు ఉన్నారు హ్మ్. అనేది చూసుకున్నాడు. హ్మ్. అట్లాగే ఇతనికి తన స్కూల్‌లో చదివే ఒక పాప, బాబు వాళ్ళ నాన్న అలన్ గ్రెన్బర్గ్ అని అతనికి మంచి ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూట్ ఒకటుంది. హ్మ్. ఇన్‌స్టిట్యూట్ అంటే కంపెనీ ఉంది. ఈ స్టాక్ మార్కెట్ కంపెనీ. సో, ఆయన్ని పట్టుకొని ఈయనకి కూడా ఫైనాన్స్ అవన్నీ ఇష్టం. హ్మ్. మ్యాథ్స్ కాబట్టి కొంత బ్యాక్‌గ్రౌండ్‌లో ఫైనాన్స్ మార్కెట్, స్టాక్ మార్కెట్ స్టడీ చేసేవాడు. హ్మ్. సో, ఈయన్ని పట్టుకొని ఆ ఫీల్డ్‌లోకెళ్తే మనం సక్సెస్ అవ్వచ్చు. ఇక్కడ టీచర్‌గా ఎదుగు పొదుగు లేదు హ్మ్. అని ఆలోచించి ఇంకొక పేరెంట్‌ని పట్టుకొని తనకు పరిచయం ఉన్న అతన్ని, "నువ్వు అతనికి నన్ను పరిచయం చేయని" పేరెంట్ స్టూడెంట్ మీటింగ్ ఉంటుంది. పేరెంట్ టీచర్ హ్మ్. టీచింగ్ ఉంటది కదా! మీటింగ్ ఉంటది కదా! ఆ మీటింగ్‌లో వచ్చినప్పుడు ఈ అలన్‌కి పరిచయం చేయమంటే పరిచయం చేశాడు. హ్మ్. అలాగా మెల్లగా పట్టుకొని సార్ నాకు దీని మీద ఇంట్రెస్ట్ ఉంది, నాలెడ్జ్ ఉందంటే అతను సరే రా అని వాళ్ళ కంపెనీలో
ఎగ్జిక్యూటివ్ గా చేర్చాడు. ఉమ్, చిన్న పోస్ట్. ఉమ్, అక్కడ నుంచి అతను స్మార్ట్ గా ఎదుగుతూ వచ్చి అక్కడ కంపెనీలో ఉండే ప్రాబ్లమ్స్ అంతా ఇతను సాల్వ్ తీర్చి చేస్తూ హార్డ్ వర్క్ చేసుకుంటూ అలా ఎదుగుతూ ఎదుగుతూ వచ్చి ఇతను సొంతంగా కంపెనీ పెట్టుకునే స్థాయికి వచ్చేసాడు. ఉమ్, ఎందుకంటే మిలీనియర్స్ తనతో పరిచయాలు వచ్చాయి, వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇతను సాల్వ్ చేయడం. సర్కిల్ ని పెంచేసుకున్నాడు. ఇతని ప్లానే అది, సర్కిల్ ని పెంచుకోవాలి, సర్కిల్ ని పెంచుకుంటేనే సక్సెస్ వస్తుందని అర్లీగా గ్రహించాడు. ఉమ్, అలాగా సర్కిల్ ని పెంచుకుంటూ పెంచుకుంటూ వచ్చి 1980s అంటే 10 ఏళ్లలో ఇతనే ఒక టవర్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అని ఓడిపెట్టాడు. ఉమ్, ఆ తర్వాత జే ఎప్స్టీన్ అంటే జెఫ్రీ ఎప్స్టీన్ అండ్ కంపెనీ అని ఇంకోటి Okay. పెట్టాడు. ఇలాగా కంపెనీలు పెట్టి ఏం చేశాడంటే ఇతను స్పెషలైజేషన్ ఏంటంటే ఈ డబ్బులు పోగొట్టుకుంటారు కదా, నష్టాలు వస్తాయి అవును. కదా, వాళ్ళని పట్టుకునేవాడు. ఉమ్, ఈ నష్టాలని నేను పూడుస్తాను ఓకే. అని చెప్పి ఇతను వాళ్ళు పూడ్చగలిగేవాడు. అట్లా ఫైనాన్షియల్ బౌంటీ హంటర్ అని కూడా తను తాను చెప్పుకునేవాడు. ఉమ్, అంటే నిన్ను ఎవడు మోసం చేశాడో వాడిని నేను పట్టుకుంటా ఓకే. అని చెప్పి దాన్ని వెనక్కి ఇప్పిస్తా నీకు అని చెప్పి చాలా మందికి వెనక్కి ఇప్పించేవాడు. Hmm. సర్కిల్ పెంచుకుంటా వచ్చాడు ఇలాగా. సో ఎప్పుడైతే వెనక్కి ఇప్పించేవాడో వీళ్ళందరూ ఇతని మీద డిపెండ్ అయిపోయారు. ఉమ్, అరే ఇలాంటి వాడు కావాలి మనకి అని అవును. చెప్పి. అలా అతను ఒక యునిక్ ఫైనాన్షియల్ నాలెడ్జ్ తో ఒక యునిక్ ఫీల్డ్ ని తను క్రియేట్ చేసుకున్నాడు. ఉమ్, ఒక ప్రొఫెషన్ ని క్రియేట్ చేసుకుని సర్కిల్ ని పెంచుకుంటా వచ్చాడు. ఉమ్, అయితే తనకు ముందు నుంచి కూడా చిన్నపిల్లలంటే ఆడపిల్లలు ఇష్టం. ఇతను Hmm. స్కూల్లో కూడా స్టూడెంట్ని ఫ్లర్టింగ్ చేయడం అవన్నీ చేసేవాడు. ఉమ్, సో అలాగే ఈ ఫీల్డ్లోకి వచ్చేసరికి మెల్లమెల్లగా ఈ పెద్ద పెద్ద సర్కిల్ కి అమ్మాయిల్ని సప్లై చేయడం మొదలు పెట్టాడు. ఓకే. అంటే వీళ్ళకి వీక్నెస్లు ఉంటాయి కదా, ఉమ్, దీంతో పడేయచ్చు వీళ్ళని అనేది, అంటే తన కంట్రోల్లో పెట్టుకోవాలి వీళ్ళని ఉమ్, అన్న ప్లాన్ తో వెళ్ళడం మొదలు పెట్టాడు. సైకలాజికల్ గా కంట్రోల్ చేసుకున్నాడు. కంట్రోల్ చేసుకుని ఈ క్రమంలో అతనికి అనేక మంది గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఉమ్, ఉన్నారు. ఉమ్, ముఖ్యంగా గెయిస్లే మ్యాక్స్వెల్ అనే ఒక ఆవిడ ఇతనితో కలిసింది. వాళ్ళ నాన్న రాబర్ట్ మ్యాక్స్వెల్ అనేవాడు మీడియా బ్యారన్ యూకేలో. ఓకే. అతనిది కూడా ఇజ్రాయెల్. ఉమ్, ఇజ్రాయెల్ మొసాద్ ఏజెంట్ అని కూడా అంటారు ఈ మ్యాక్స్వెల్ ని. మ్యాక్స్వెల్ సూసైడ్ చేసుకున్నాడు అంటారు, మొసాద్ వాళ్ళు చంపేశారని కూడా అంటారు. ఉమ్, అతని కూతురు అనమాట ఈమె. ఓకే. సో ఈమె తనతో చేరినాక ఇతని సామ్రాజ్యం విస్తరించడం మొదలైంది. ఉమ్, ఏ స్థాయికి వెళ్ళిందంటే 1 బిలియన్ కంటే పైన ఉంటేనే నేను క్లయింట్ గా యాక్సెప్ట్ చేస్తాను బాబా. అన్న స్థాయికి వెళ్ళిపోయాడు. ఉమ్, అంటే పెద్ద సర్కిల్ వచ్చినప్పుడు చిన్నోళ్ళతో ఏం పని, అవును. టైం వేస్ట్ కదా. సో అలాగా అతను పెద్ద స్థాయికి వెళ్ళిపోయి ప్రెసిడెంట్లు, దేశాధ్యక్షులు, దేశ ప్రధాన మంత్రులు, ఆ స్థాయి ప్రముఖులతో, అంటే Okay. ఎవరి ఫీల్డ్ లో టాప్ ఉంటారు కదా, సగం టాప్ పిక్చర్ వచ్చేసింది జర్నలిస్టులు, సార్. ఇలాగా వెళ్ళిపోవడం మొదలు పెట్టారు. ఓకే. వెళ్ళిపోయి ఏం చేశాడంటే ఇతను ఒక సామ్రాజ్యం సపరేట్ గా సీక్రెట్ సామ్రాజ్యం కావాలి కాబట్టి యుఎస్ వెర్జిన్ ఐలాండ్స్ అని ఉంటాయి. ఆ ఉమ్, వెర్జిన్ ఐలాండ్స్ లో 2 ఐలాండ్స్ ని ఇతను కొన్నాడు. ఉమ్, లిటిల్ సెయింట్ జేమ్స్ అని, గ్రేట్ సెయింట్ జేమ్స్ అని 2 ఐలాండ్స్ ని కొని ఉమ్, అక్కడ ఒక సామ్రాజ్యాన్ని తను నిర్మించారు. దాన్ని ఫెడోఫైల్ ఐలాండ్ అని కూడా అంటారు. ఫెడోఫైల్ అంటే చిన్నపిల్లలతో చేసే వాళ్ళని Okay. ఫెడోఫైల్స్ అంటారు. అంటే ఇలాగే ఏం చేశాడంటే వీడు అమ్మాయిల్ని కొనడం, లేకపోతే అమ్మాయిలకి ఇప్పుడు పేద అమ్మాయిలు ఉంటారు, ఉమ్, ఉమ్, బ్రోకన్ ఫ్యామిలీస్ తెచ్చుకున్న ఉంటాయి. మామూలుగా amount అమెరికాలో ఇచ్చేసేయడం. బ్రోకన్ ఫ్యామిలీస్ ఎక్కువ. అవును. అంటే విడాకులు తీసుకుంటారు, ఫాదర్ మదరు, అవును. తల్లి కష్టాలు పడుతుంది, పిల్లల మీద కేరింగ్ ఉండదు, అవును. పిల్లలకి పెద్ద డబ్బులు ఉండవు. అలాంటి వాళ్ళని అమ్మాయిలు టార్గెట్ చేయడం. ఉమ్, 16 ఏళ్ళు 17 ఏళ్ళు ఈ ఏజ్ గ్రూప్ ని ఎక్కువ 14 ఏళ్ళ అమ్మాయిలు కూడా ఉన్నారు. ఉమ్, ఇలాగే రెండోది ఏంటంటే పిరమిడ్ అండ్ పోంజీ స్కీమ్ అంటారు. ఉమ్, పిరమిడ్ అంటే ఏంటి, నేను మిమ్మల్ని చేర్చుకుంటే మీరు ఇంకొక ఇద్దరిని చేర్చాలి ఉమ్, అనేది పిరమిడ్ స్కీమ్. ఉమ్,